ప్రేమైన దేవుని పిల్లలారా, నేను నెల్లూరు జిల్లా కావలి యొక్క ఆ ప్రాంతంలో సేవ చేస్తూ ఉంటాను. ఈ యొక్క బాపట్ల ప్రాంతంలో కరుణాకర్ మరియు ఆ యొక్క సహోదరి జ్యోతిర్మయి తన భార్య మరియు సహోదరులు మాణిక్యరావు ఇంకా అనేక మంది, సుమారు ఒక 7-10 మంది దాకా కూడా ఈ యొక్క ప్రాంతంలో బాప్తిసం ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు. ఆ ప్రేమతోనే వారు నన్ను ఇక్కడ ఆహ్వానించి కొన్ని నిమిషాలు వాక్యం చెప్పడానికి దేవునికి మహాకృపను బట్టి అవకాశం దొరికింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రోజు కరుణాకర్ గారికి దేవుడు అనుగ్రహించినటువంటి గృహాన్ని బట్టి మనమందరూ కూడా ప్రార్థన చేస్తూ కూడి ఉన్నాం. మంచిదే. భూమి మీద ప్రతి మనిషికి కూడా ఒక శరీరం ఇవ్వబడింది. ఆ శరీరము ఎండకు, వానకు, చలికి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం మనిషి ఇల్లు కట్టుకోవడం అవసరమే. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది మనుషులకు ఇల్లు ఇవ్వడానికి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనుషులకు ఇల్లు ఇవ్వడానికి. అది ఏ ఇల్లు, అది ఏ విధంగా దొరుకుతుంది అనేది మనం తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ప్రేమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాల్లో ఈ విధంగా ఉంటుంది. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరులో ఉండులాగున మరలా వచ్చి నా వద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. చూసారా, యేసు ప్రభు అంటున్నారు శిష్యులతో, తనను నమ్ముకున్న వారితో అంటున్న మాట ఏంటంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అంటున్నారు. ఏమి ఇల్లు, ఎలాంటి ఇల్లు, ఎవరికి దొరికే ఇల్లు అది? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం చూస్తే రాజులు కోటలు కట్టారు, ప్రధానమంత్రులు భవనాలు కట్టారు, ముఖ్యమంత్రులు విల్లావు ప్రభు యొక్క రాకల్లో నాశనం అయిపోతుంది. కానీ ఎప్పటికీ నాశనం కాని ఇల్లు ఇవ్వాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ ఇల్లు ఏంటి, దాని సంగతి ఏంటని మనం కానీ ఆలోచన చేస్తే, యేసు ప్రభువు ఒకరోజు చనిపోక ముందు యేసు ప్రభు తన శిష్యులతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నన్ను హింసించి చంపుతారు, చంపిన తర్వాత 3వ రోజున తిరిగి లేస్తాను అనే మాట యేసు ప్రభు తన శిష్యులతో చెప్తాడు. అయితే శిష్యులు ఆ విషయాన్ని పెద్దగా నమ్మరు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఒక గృహంలో కూడి ఉంటారు. గృహంలో కూడి ఉన్నప్పుడు యేసు ప్రభు వారి మధ్యకు రావడం జరుగుతుంది. చూడండి, ఒక్క మాట, లూకాసు వార్త 24వ అధ్యాయము 36వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయము. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి మీకు సమాధానమగునుగాక అని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడనని. ఏమండి, యేసు ప్రభువుని చూసి శిష్యులు భూతము దయ్యము ఎందుకు అనుకున్నారు? ఆలోచించారా? యేసు ప్రభువుని చూసి శిష్యులు భూతము దయ్యము ఎందుకు అనుకున్నారంటే, యేసు ప్రభు చనిపోయాడు. ఈ లోకంలో చనిపోయిన తర్వాత ఏ మనిషి కూడా మళ్ళా తిరిగి రావడం అనేది జరగదు. అది చూస్తున్నటువంటి శిష్యులు చనిపోయిన యేసు ప్రభు వారి యొక్క మధ్య ప్రత్యక్షమయ్యేసరికి
వాళ్ళు భయాక్రాంతులయ్యి భూతం అనుకున్నారు, దయ్యం అనుకున్నారు. అంటే చనిపోయిన వారు ఇక తిరిగి లేవరు, చనిపోయిన వారు ఇంకా రారు అనుకున్నారు. అయితే యేసు ప్రభు ఏమన్నాడంటే, మీరెందుకు భయపడుచున్నారు, మీరెందుకు నమ్మకం లేకుండా ఉన్నారు? భూతములకు ఎముకలు మాంసము నాలాగా ఉండవు, నన్ను పట్టి చూడండి అని చెప్పి దగ్గరికి పిలిచి యేసు ప్రభువు వారిని పట్టి చూడమంటాడు. ఎందుకు పట్టి చూడమంటాడంటే, వాళ్ళకి నమ్మకం లేదు. ఏమని? చనిపోయిన వారు తిరిగి వస్తారని. యేసు ప్రభుని చూడంగానే వారు భయక్రాంతులైపోయారు, భూతం అనుకున్నారు. ప్రేమన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ఇల్లు బైబిల్ యొక్క పరిభాషలో మానవ యొక్క దేహానికి ఇల్లు అనే పేరు కూడా ఉంది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో మనమే ఆయన ఇల్లు అని వ్రాయబడింది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభు ఒక మాట అన్నారు, ఈ ఇంటిని పడగొట్టండి మళ్ళా తిరిగి లేపుతాను అన్నాడు. అయితే యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళు భయపడినప్పుడు, యేసు ప్రభువును చూసి వాళ్ళు భయపడినప్పుడు యేసు ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో సాక్ష్యంగా నేను మీకు చూపిస్తున్నాను. ఏం చూపిస్తున్నానంటే, ఇదిగో మనుషులు నన్ను చంపారు, అయితే నేను తిరిగి లేచాను, ఈ శరీరాన్ని తిరిగి లేపాను, చావును నేను గెలిచాను అని చెప్పి యేసు ప్రభు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అయితే ప్రేమ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎలాంటి దేహంతో వచ్చాడు? యేసు ప్రభు ఎలాంటి దేహంతో వచ్చాడంటే చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం. ముగిస్తానండి, నేను త్వరగానే ముగిస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా చాలమ్మా, తలుపులు మూయబడి ఉంటుండగా యేసు ప్రభు వచ్చాడంట. ఏమండి, ఈ ప్రపంచంలో ఏ మానవ దేహం ధరించుకున్న వ్యక్తి అయినా తలుపులు మూయబడి ఉంటుండగా గోడల్లోంచి ఏ మనిషి అయినా రాగలడా? రాలేడు. మరి యేసు ప్రభు ఎలా వచ్చాడు? ఆయన కూడా మానవ దేహం ఉంది కదా, ఆయన కూడా మనలాగే బ్రతికాడు కదా, ఆయన కూడా మనలాగే నడిచాడు కదా. అంటే చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఇల్లు తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. యేసు ప్రభు ఈ మానవులందరికీ కూడా ఇవ్వబోయే ఇల్లు ఏంటంటే, మరణము లేని ఇల్లు, రోగము లేని ఇల్లు, బాధలు లేని ఇల్లు, ఆకలి దప్పులు లేని ఇల్లు. ఏమంటే మనం ఇల్లు కట్టుకున్నాం, మంచిదే. అయితే మరణము లేని ఇల్లు, రోగము లేని ఇల్లు, బాధలు లేని ఇల్లు ప్రపంచంలో ఎవరైనా కట్టగలడా? కట్టలేడు. యేసు ప్రభు ఆ ఇల్లు ఇవ్వడానికే భూమి మీదకి వచ్చాడు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఈ లోకంలో ఉన్న వాటిని పొందడానికి మాత్రమే యేసు ప్రభుని నమ్ముకుంటే చాలు అనుకుంటున్నారు. కాదండి, యేసు ప్రభుని నమ్ముకోవాల్సింది పరలోకంలో ఉన్న ఇల్లు పొందడానికి. యేసు ప్రభుని నమ్ముకోవాల్సింది మరణం లేని జీవితం పొందడానికి. యేసు ప్రభుని నమ్ముకోవాల్సింది ఆకలి దప్పులు లేని జీవితం పొందడానికి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, ఇదిగో మనుషులందరికీ కూడా నేను ఒక ఇల్లు ఇవ్వడానికి వచ్చాను. ఆ ఇంట్లోకి ప్రవేశించిన వాడెవడను ఇక ఎప్పటికీ మరణించడు. ఆ ఇంట్లోకి ప్రవేశించిన వాడెవడను ఇంకెప్పటికీ ఆకలి కొనడు. ఆ ఇంట్లోకి ప్రవేశించిన వాడెవడను ఇక ఎప్పటికీ దప్పిక కొనడని ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి మరణము లేని ఇల్లు ఇవ్వడానికి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది రోగాలు బాధలు లేని ఇల్లు ఇవ్వడానికి. మరి ఆ ఇల్లు ఎలా దొరుకుతుంది? ఆ ఇల్లు మనకు ఎలా దొరుకుతుంది? ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను త్వరలో ముగిచ్చేస్తాను. జాగ్రత్తగా మనకందరూ కూడా తెలిసిన విషయమే. ఏంటంటే, మార్తా మరియా అనే 2 సహోదరులు ఉండేవాళ్ళు కదండి. మార్తా మరియా అనే 2 సహోదరులు ఉండేవాళ్ళు. వారి ఇంటికి యేసు ప్రభు వెళ్ళడం జరిగింది. మార్తా యేసు ప్రభుని పిలవడం జరిగింది. పిలిచిన యొక్క మార్తా
వంట రూమ్లోకి వెళ్ళిందండి. మార్త యేసు ప్రభుని పిలిచి వంట రూమ్లోకి వెళ్ళింది. ఏమండి, యేసు ప్రభు ఇక్కడ బోధ చేస్తుంటే మార్త ఏమో వంట రూమ్లోకి వెళ్ళింది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మార్త యేసు ప్రభు యొక్క బోధ విన్నదా? వినలేదు. ఆ రోజు మార్త ఇంట్లో యేసు ప్రభు ఏం బోధించాడు తెలియదు. ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఎంత ముఖ్యమైనదంటే మనం దేవుని యొక్క వాక్యం కంటే మిగతా పనులకు ఎక్కువ మనం విలువ ఇస్తుంటాం. ఏమండి, ఈ ప్రోగ్రాం మొత్తం జరిగితే దేవుని వాక్యానికి ఉన్నటువంటి టైం ఎంత, మిగతా వాటికి ఉన్నటువంటి టైం ఎంత? నేను ఖచ్చితంగా యథార్థంగా సూటిగా మాట్లాడతానండి. కాబట్టి చూడండి, మార్త యేసు ప్రభుని ఇంటికి ఆహ్వానించిన మార్త వంట రూమ్లోకి వెళ్ళిందండి. మరి యేసు ప్రభు వచ్చింది ఎందుకు మార్త ఇంటికి? అన్నం తినడానిక? డబ్బుల కోసమా? దేవుని కోసం వచ్చాడు మార్త ఇంటికి. జాగ్రత్త వినండి. కొన్ని మంచి పనులు మనల్ని దేవునికి దూరం చేస్తాయి. మీరు అనుకుంటారేమో, అదేంటి సార్ మంచి పనులు దేవునికి ఎలా దూరం చేస్తాయి? వాస్తవానికి మార్త యేసు ప్రభుకి అన్నం పెట్టాలనుకుంది. మార్త యేసు ప్రభుకి అన్నం పెట్టాలనుకొని వంట రూమ్లోకి పోయింది. ఈ లోపల వాక్యం అయిపోయింది. యేసు ప్రభు పాదాల దగ్గర మరియ వాక్యం వింటుంది. ఎలా వింటుందో తెలుసా? మరియా తన సహోదరి అయిన మార్తను విడిచిపెట్టి యేసు ప్రభు పాదాల దగ్గర వచ్చి వాక్యం వింటుంది. ఎలాగమ్మా? మరియా తన సహోదరి అయిన మార్తను విడిచిపెట్టి వాక్యం వింటుంది. అప్పుడు మార్త వచ్చి అంటది, ప్రభుతో అంటది, ప్రభువా నీకు చింత లేదా, నీకు బాధ లేదా? నేను ఒక్కదాన్ని అక్కడ కష్టపడుతూ ఉన్నాను, నా సహోదరి చూడు ఇక్కడ వచ్చి వాక్యం వింటుంది, నన్ను విడిచిపెట్టి వాక్యం వింటుంది అని మార్త యేసు ప్రభుతో అన్నప్పుడు యేసు ప్రభు మార్తతో అన్న మాట ఏంటో తెలుసా? మార్తా మార్తా, నీవు అనేక పనులను గూర్చి విచారము కలిగి ఉన్నావు, తొందరపడుచున్నావు, అవసరమైనది ఒక్కటే. ఆ అవసరమైనదేదో, ఉత్తమమైనదేదో మరియ ఏర్పరచుకుంది అని చెప్పి ప్రభు అంటున్నాడు. ఏమండి, యేసు ప్రభు ఆ రోజు ఏం బోధించాడో మార్తకు ఎలా తెలుస్తుంది? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏం బోధించాడో మీకు ఎలా తెలుస్తుంది వినకపోతే? మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆయన ఆజ్ఞలు గైకొనుటయు ఆయన మాట వినుటయు శ్రేష్టం. చాలమ్మా నాకు టైం తక్కువ ఉంది కాబట్టి నేను కవర్ చేసేస్తున్నాను. ఆయన ఆజ్ఞలు గైకొనుటయు ఆయన మాట వినుటయు శ్రేష్టం. నేను మిమ్మల్ని మాట్లాడుతున్నాను, జాగ్రత్త వినండి. తండ్రిని, తల్లిని, భార్యని, భర్తని, పిల్లలను ప్రేమించడం మంచిదా చెడ్డదా? ఏమా చెప్పండి, జవాబు చెప్పండి. తండ్రిని, తల్లిని, భార్యను, బిడ్డలను ప్రేమించడం మంచిదా చెడ్డదా? కానీ దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించడం చెడ్డది. దేవుడి కంటే తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, బిడ్డలనైనను ప్రేమించడం తప్పు, మంచిది కాదు. రెండవది, మార్త యేసు ప్రభుకు అన్నం పెట్టాలనుకుంది. అన్నం పెట్టడం తప్పా రాందా? మంచిదే. కానీ దేవుని యొక్క వాక్యం వినకుండా అన్నం పెట్టడం, దేవుని యొక్క వాక్యం వినకుండా వంట వండడం, దేవుని యొక్క వాక్యం వినకుండా వేరే ఇతర పనులు చేయడం చెడ్డది. ఇల్లు కట్టుకోవడం మంచిదే, పని చేసుకోవడం మంచిదే, కుటుంబం కోసం సంపాదించడం మంచిదే. కానీ దేవుని యొక్క వాక్యానికి విలువ ఇవ్వకపోతే, దేవుని యొక్క వాక్యం వినకపోతే నువ్వేం నేర్చుకుంటావు ఇక్కడ? మార్త యేసు ప్రభుని పిలిచింది కానీ వాక్యం వినలా. మార్త యేసు ప్రభుకి ఏదో మంచి చేయాలనుకుంది కానీ వాక్యానికి దూరమైంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, వాక్యమే మన జీవితానికి మార్పు. వాక్యం ద్వారానే మనం పాపపు జీవితాన్ని పోగొట్టుకొని బలపడగలం. వాక్యం ద్వారానే మనం పరలోకానికి సిద్ధపడగలం. కాబట్టి అంతటి ముఖ్యమైన వాక్యము, దేవుడై ఉన్న వాక్యాన్ని మనము ఏ విధంగా చూస్తున్నాం, ఎంత స్థానం ఇస్తున్నాం? మార్తాలాగా దేవుని యొక్క వాక్యానికి దూరంగా ఉంటూ పనిపాట్లన్నీ చేసుకుంటే సరిపోద్ది, పరలోకం వెళ్తావు అనుకుంటే తప్పు. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో ఈరోజు నువ్వు వినకుండా నువ్వు బ్రతికితే నీకు పరలోకం రాదు.
కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఈ లోకానికి వచ్చింది అదిగో మరణం లేని, రోగము లేని, బాధలు లేని ఇల్లు ఇవ్వడానికి. ఆ ఇల్లే మహిమ దేహం. ఆ ఇంటిని గురించే శిష్యులందరూ కూడా వ్రాసారు. ఇదిగో పరలోకములో మనకు రాబోయే ఒక శరీరం ఉంది, ఒక మహిమ దేహం ఉంది. దాన్ని ధరించుకున్న తర్వాత మనం అందరం కూడా అమర్త్యతను పొందుతాము అని చెప్పి శిష్యులందరూ కూడా సువార్త చేశారు. ఆ సువార్తే పునరుత్థానం. దేవుని బిడ్డలారా, మనము పునరుత్థానం పొందకుండా, పరలోకం వెళ్లకుండా నరకానికి వెళ్తే ఈ లోకంలో మనం సంపాదించిన వాటి వల్ల ఏం లాభం? ఈ లోకంలో మన బంధుమిత్రుల వల్ల ఏం లాభం? ఈ లోకంలో మనం కట్టుకున్న వాటి వల్ల మనకేం లాభం? కాబట్టి దేవుడు కరుణాకర్ గారికి మంచి ఇల్లు ఇచ్చాడు, వెరీ గుడ్. కానీ రెండో ఇల్లు చాలా ముఖ్యం. మరణం లేని ఇల్లు, దేహం, రోగం లేని ఇల్లు, ఆకలి బాధలు లేని ఇల్లు, ఆ ఇల్లు కావాలి. ఆ ఇల్లు లేకుండా ఈ ఇల్లు ఉన్నా లేకపోయినా, రాజకోట్లో ఉన్నా పర్లేదు, ఇబ్బంది లేదు. కానీ లాజరు లాగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుని వాక్యం విని ఆ ఇల్లు కానీ మనం సంపాదించుకోగలిగితే ప్రేమైన దేవుని బిడ్డలారా ధన్యులు అవుతాం. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో మరణము, రోగము, బాధలు లేని ఇల్లు సంపాదించుకో. ఆ ఇంట్లోకి నువ్వు వెళ్ళావంటే ఇక నీ జీవితం అంతా బాగుంటుంది. ఇక్కడ నువ్వు ₹1,00,00,000 సంపాదించి బీరువాలో పెట్టినా, డబల్ స్టేర్ బిల్డింగ్ బంగారంతో కట్టినా, ఒకరోజు ఆ ఇంట్లోంచి బయటకు వస్తాం, ఒకరోజు ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాం. అయితే దేవుడు అనుగ్రహించే ఇల్లుందే మహిమ దేహం, దాంట్లోంచి ఇంకెప్పటికీ మనం బయటికి రా. మన ఆత్మ ఆ యొక్క దేహాన్ని కలిగి ఉంటుంది. అదే యేసు ప్రభు కలిగి ఉన్న దేహం శిష్యులకు చూపించాడు. ఇదిగో చూడండి నా దేహం ఎలాగుందో, ఈ దేహానికి ఇక మరణం లేదు, ఈ దేహానికి ఇక నాశనం లేదు అని చెప్పి యేసు ప్రభు సూచనగా, సాక్ష్యంగా ఆ రోజు శిష్యులకు చూపించిన దేహాన్ని బట్టే ఈరోజు సువార్త జరుగుతుంది. పునరుత్థాన సువార్త, మహిమ దేహ సువార్త, పరలోకపు సువార్త. ఓకేనా? కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, అట్టి రెండవ ఆ గృహాన్ని కూడా దేవుడు కరుణాకర్ బ్రదర్కి, తన యొక్క కుటుంబానికి అనుగ్రహించాలని నేను కోరుతున్నాను. ఈ సమయాన్ని నాకు అనుగ్రహించినందుకు పెద్దలకు వందనాలు.